ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్నే. ఈ సృష్టికి ముందేముంది? దేవుడికి ముందేముంది? కాన్షియస్‌నెస్‌కి ముందేముంది అని. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, ముందు అనే మాట కూడా టైం మీద ఆధారపడి ఉంటది. ఆ టైంకి ముందు, ఈ టైం తర్వాత అనేసి. మరి ఆ టైం గూడా కాన్షియస్‌నెస్ తర్వాతొస్తే? మళ్ళీ ఇప్పుడు పెద్ద ప్రశ్న. అసలు కాన్షియస్‌నెస్‌కి ముందేముంది? మనం సాధారణంగా ఎలా ఆలోచిస్తాం? ఏదైనా ఒకటుంది అంటే, దానికి ముందు ఇంకేదో ఉండాలి అనేసి. కానీ కాన్షియస్‌నెస్‌లో ఆ లాజిక్ వర్క్ అవ్వదు. ఎందుకంటే కాన్షియస్‌నెస్‌లో టైం ఉండదు. టైం అనేది కాన్షియస్‌నెస్‌లో అపియర్ అవుతుంది. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమయ్యేటట్టు చెప్తా. లేటర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే కాన్షియస్‌నెస్‌కి ముందర బిఫోర్ ఏం ఉండదు. బిఫోర్ అనే కాన్సెప్ట్ రావాలంటే టైం ఉండాలి గదా! కానీ ఆ టైం అనే కాన్సెప్ట్ కూడా కాన్షియస్‌నెస్‌లో లేటర్ స్టేజ్‌లో వస్తది. మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం గాఢ నిద్రలో ఉంటాం. నిద్రలో మనకి టైం తెలుస్తదా? ప్లేస్ తెలుస్తదా? ప్రాబ్లమ్ తెలుస్తాయా? ఏం తెలియవు. కానీ లేచిన వెంటనే మొదట నేనున్నాననే ఫీలింగ్ స్టార్ట్ అవుతది. తర్వాత రూమ్ కనిపిస్తది. తర్వాత ఫోను జూస్తాం. ఫోను జూస్తే టైం గుర్తొస్తది. తర్వాత రెస్పాన్సిబుల్ గుర్తొస్తాయి. కానీ ఇక్కడ మీ ఎక్స్‌పీరియన్స్‌లో కూడా మొదట మీకు అవేర్‌నెస్ ఒస్తుంది. తర్వాత ప్రపంచం ఒస్తుంది. తర్వాత టైమొస్తది. టైం జూసుకుంటే గనక మనకి డ్యూటీస్, డిజైర్స్, టెన్షన్స్ అన్నీ ఒస్తాయి. ఇదే ఫిలాసఫీలో కూడా చెప్పేది. ప్యూర్ కాన్షియస్‌నెస్‌లో టైం లేదు. కానీ కాన్షియస్‌నెస్ అనే ఆబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టినప్పుడు మాత్రమే మనకు నేను, ఇది, నాకు చేయాలి, నాకు కావాలనే లిమిటేషన్ స్టార్ట్ అవుతది. అక్కడే మ్యాజిక్ మొదలవుతది. అక్కడే డిజైర్స్, టైము, నాలెడ్జ్, యాక్షన్స్ అన్నీ లిమిటెడ్ అవుతాయి. మీకు అర్థం కాలేదు గదా! ఇంకా సింపుల్‌గా చెప్తా. మనందరం మూవీ చూస్తాం కదా! స్క్రీన్ మీద టైము, స్టోరీ, ఎమోషన్స్, పాస్ట్, ఫ్యూచర్ అన్నీ ఉంటాయి. అంటే స్క్రీన్‌కి పాస్ట్, ఫ్యూచర్ ఏముండవు. స్క్రీన్ ఎప్పుడు ప్రెజెంట్‌లోనే ఉంటది. సేమ్ అలాగే కాన్షియస్‌నెస్ కూడా మనకి స్క్రీన్ లాంటిదే. కానీ మన లైఫ్, బాడీ, థాట్స్, టైమ్ అవన్నీ కూడా మూవీ లాంటివి. సో, మూవీలో టైం ఉంటది. కానీ స్క్రీన్‌కి టైం లేదు. అలాగే మన లైఫ్‌లో కూడా టైం ఉంటది. కానీ కాన్షియస్‌నెస్ అనేది టైంకి బయటొస్తదనమాట. ఒక్క మాటలో చెప్పాలా? కాన్షియస్‌నెస్ అంటే చూస్తున్న కళ్ళు కాదు. చూస్తున్నాను అని తెలుసుకునే అవేర్‌నెస్.